హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న డార్క్ నైట్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హేమ అనే మహిళని చూపిస్తారు. అయితే ఒకరోజు హేమ చాలా బాధపడుతూ కారు డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా అప్పుడే రోడ్డు పక్కన బెగ్గర్ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళడం గమనిస్తుంది. ఇంకా అలా కారులో కాస్త ముందుకు వెళ్ళగానే సేమ్ అదే వ్యక్తి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించడంతో హేమ కొంచెం షాక్ అవుతుంది. అలా కాస్త ముందుకు వెళ్ళగా మళ్ళీ అదే వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళడం చూసిన హేమ మైండ్ బ్లాక్ అయ్యి పదే పదే ఒకే వ్యక్తి తనకి ఎదురుపడడం ఏంటి అని అదే ఆలోచిస్తూ టెన్షన్లో కారుని స్పీడ్గా పోనివ్వడంతో ఎదురుగా వస్తున్న బైక్ని చూసుకోకుండా గుద్ది యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో ఆ బైక్ వ్యక్తి కింద పడిపోయి తన చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి పేరు రోషన్. ఇంకా రోషన్ చెయ్యి నొప్పితో బాధపడడం చూసిన హేమ తను యాక్సిడెంట్ చేయడం వల్లే ఇదంతా అని రోషన్ని తన కారులోనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా రోషన్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ హేమతో రోషన్కి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందని, అందుకే బ్యాండేజ్ వేశాము, కొన్ని రోజులు ఆ చెయ్యితో ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే 4 రోజుల దాకా ప్రతిరోజు తనని హాస్పిటల్కి తీసుకొని వచ్చి చెకప్ చేయించుకొని బ్యాండేజీ చేంజ్ చేసుకోవాలి అని చెప్తారు. ఇంకా అప్పుడే హేమ రోషన్తో నా వల్లే యాక్సిడెంట్ జరిగింది, సారీ అని చెప్పగా దానికి రోషన్ పర్లేదులేండి, నేను నా అపార్ట్మెంట్కి వెళ్ళాలి, బైక్ డ్రైవ్ చేయలేను కదా, అందుకే ఒక ఆటో మాట్లాడతారా అని అడగ్గా దానికి హేమ నా కారు ఉంది, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పదండి అని అలా రోషన్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి తనకి మళ్ళీ సారీ చెప్పి రేపు కూడా మిమ్మల్ని నేనే నా కారులో హాస్పిటల్కి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు కూడా హేమ అనే రోషన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇంకా అలా చెకప్ అయ్యాక రోషన్ సూపర్ బజార్కి వెళ్ళి ఎక్కువ మొత్తంలో మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుని రాగా అది చూసిన హేమ ఇన్ని మ్యాగీ ప్యాకెట్స్ ఎందుకు అని అడుగుతుంది. దానికి రోషన్ నాకా మ్యాగీ తప్ప మరొక వంట చేయడం రాదు, అందుకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా ఇదే చేసుకుంటా, అయినా ఇప్పుడు నా చెయ్యి ఉన్న పరిస్థితుల్లో ఇది చేసుకోవటమే ఎక్కువ అంటాడు. అప్పుడే హేమ అండ్ రోషన్ ఒకరి పేర్లు మరొకరు చెప్పుకొని పరిచయం చేసుకుంటారు. ఇంకా అలా హేమ రోషన్ని తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి కారు దిగబోగా రోషన్ తన ఫోన్ని కారులోనే పడేసుకొని ఉండడం చూసి దాన్ని తీసుకొని తను యాక్సిడెంట్ చేయడం వల్లే రోషన్ ఫుడ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని ఆలోచించి టిఫిన్ రెడీ చేసి మొబైల్తో పాటు టిఫిన్ కూడా తీసుకుని రోషన్ అపార్ట్మెంట్కి వెళ్ళి తనకి ఫోన్తో పాటు టిఫిన్ బాక్స్ ఇవ్వగా టిఫిన్ తిన్న రోషన్ టిఫిన్ చాలా టేస్టీగా ఉందని తన మీద అంత కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్స్ కూడా చెప్తాడు. ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రోషన్ చొక్కా వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడం చూసిన హేమ తనకి చొక్కా వేసి బటన్స్ కూడా పెట్టడంతో రోషన్ హేమ తన పైన అంత ప్రేమ చూపిస్తూ ఉండడంతో ఫీల్ అయ్యి తన వైపు అలాగే చూస్తూ ఉండిపోవడంతో అది గమనించిన హేమ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రోషన్ హేమకి ఫోన్ చేసి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందండి, చెయ్యి బాగుంటే బైక్ పై సిటీ మొత్తం తిరిగి వచ్చేవాడిని, కనీసం మీరైనా అలా రెస్టారెంట్ దాకా నన్ను తీసుకెళ్లొచ్చు కదా అని అడగ్గా అది విన్న హేమ నేను ఎందుకు తీసుకెళ్ళాలి, అయినా నా వల్ల యాక్సిడెంట్ జరిగి నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి హెల్ప్ చేశాను, ఇంకా నువ్వు అడిగినవన్నీ చేయడానికి నేను నీ సర్వెంట్ని కాదు అని సీరియస్ అయ్యి కాల్ కట్ చేస్తుంది. కానీ తర్వాత బాగా ఆలోచించి అనవసరంగా రోషన్పై సీరియస్ అయ్యానని ఫీల్ అయ్యి మళ్ళీ రోషన్కి కాల్ చేసి సారీ చెప్పి అలా రోషన్ని రెస్టారెంట్కి తీసుకెళ్లి ఫుడ్ తింటూ ఇద్దరు మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. అప్పుడే హేమ రోషన్తో బయట తినడం ఎందుకు, ఇంటికి వెళ్ళి మీ అమ్మతో ఫుడ్ చేయించుకొని తిని హ్యాపీగా తనతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అనగా దానికి రోషన్ మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది, తర్వాత మా ఫాదర్ మరొక మహిళని పెళ్లి చేసుకుని నాకు అమ్మగా తీసుకొచ్చారు, కానీ మా పిన్నికి నేనంటే ఇష్టం ప్రేమ లేనే లేవు, నిజం చెప్పాలంటే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పి ఫీల్ అవ్వగా హేమ తనని ఓదారుస్తుంది. నెక్స్ట్ సీన్లో అలా హేమ రోషన్ని తన అపార్ట్మెంట్లో వదిలి వెళ్ళబోతూ అక్కడే ఉన్న చెస్ బోర్డ్ని చూసి నీకు చెస్ వస్తుందా అని అడగ్గా దానికి రోషన్ మీకు కూడా చెస్ వస్తుందా, అయితే ఈరోజు ఇద్దరం ఒక గేమ్ ఆడాల్సిందే అని ఫోర్స్ చేయడంతో అలా ఇద్దరు చెస్ ఆడుతూ ఉండగా అప్పుడే పవర్ కట్ అవుతుంది. దాంతో ఇద్దరికి చెమటలు పడతాయి. ఇంకా రోషన్ హేమ అందానికి ఫిదా అయ్యి తన వైపే అలాగే చూస్తూ ఉండిపోగా అది గమనించిన హేమ ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోవాలని లేచి అక్కడ నుండి వెళ్ళబోగా రోషన్ హేమ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని తనని కిస్ చేయబోతాడు. దాంతో హేమకి చాలా కోపం వచ్చి తన చెంప మీద కొట్టి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో రోషన్ కూడా హేమ విషయంలో తప్పు చేశానేమో అని ఫీల్ అవుతాడు. మరో పక్క ఇంటికి వెళ్ళాక కూడా హేమ జరిగిందే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు రోషన్కి చివరి చెకప్ ఉండడంతో హేమ తనని హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్ రోషన్ చేతికి ఉన్న
ఉన్న బ్యాండేజీ విప్పేసి ఇంకా నొప్పి ఏమీ ఉండదు అని చెప్పి అప్పుడే హేమ రోషన్తో తనని కొట్టినందుకు సారీ చెప్పి నవ్వగా రోషన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇద్దరు బైక్ పై సిటీ మొత్తం తిరుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. హేమకి కూడా రోషన్ క్యారెక్టర్ బాగా నచ్చి తనకి మరింత క్లోజ్ అవ్వడంతో రోషన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇద్దరు సాయంత్రం దాకా సిటీ మొత్తం తిరిగాక హేమ రోషన్ని తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి రాగా అప్పటికే హేమ ఇంట్లో ఒక వ్యక్తి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తనని చూసిన హేమ కూడా కొంచెం షాక్ అయ్యే తనతో ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అతను ఎవరో కాదు, హేమ భర్త అలెక్స్. అంటే హేమకి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది. అసలు హేమ జీవితంలో ఏం జరిగిందో తెలియడానికి ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే 1 సంవత్సరం క్రితం అలెక్స్ అండ్ తన ఫ్యామిలీ పెళ్లి చూపుల కోసం హేమ ఇంటికి రాగా హేమకి అలెక్స్ బాగా నచ్చేస్తాడు. ఇంకా అలెక్స్ అండ్ తన ఫ్యామిలీకి కూడా హేమ బాగా నచ్చడంతో వారికి చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అలెక్స్ ఒక ఫేమస్ లాయర్, ఒక ఆఫీస్ కూడా మెయింటైన్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా పెళ్లి తర్వాత అలెక్స్ హేమని తమ ఇంటికి తీసుకుని రాగా అదే రోజు రాత్రి వారికి శోభనం ఏర్పాటు చేసి రాత్రి వారిద్దరిని శోభనం గదిలోకి పంపుతారు. అలా హేమ పాల గ్లాస్ తీసుకుని ఎన్నో ఆశలతో గదిలోకి రాగా అప్పటికే అలెక్స్ ఎవరికో ఫోన్ చేస్తూ అవతలి వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం చిరాకుగా ఉంటాడు. అది గమనించిన హేమ ఏమైందని అడగ్గా దానికి అలెక్స్ ఏం లేదులే అంటాడు. ఇంకా అలా అలెక్స్ హేమ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని తనతో కాసేపు మాట్లాడిన తర్వాత తనని హగ్ చేసుకొని దగ్గరికి తీసుకొని అలా ఇద్దరు ఇంటిమేట్ అవ్వబోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అలెక్స్ ఫోన్కి కాల్ రావడంతో అలెక్స్ వెంటనే హేమ దగ్గర నుండి లేచి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది, నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా, ఎక్కడ ఉన్నావు, సరే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి హేమతో నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను తిరిగి వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన హేమ శోభనం రాత్రే భర్త భార్యని ఒంటరిగా వదిలి వెళ్ళిపోవటం ఏంటి అని ఏమీ అర్థం కాక అలా షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అలెక్స్ మొదటి రాత్రి శోభనం గదిలో తన భార్యని ఒంటరిగా వదిలేసి మరి సోఫీ అనే అమ్మాయి ఫ్లాట్కి వెళ్ళి తనని కలిసి తనతో ఇంటిమేట్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే అలెక్స్ అండ్ సోఫీ ఎప్పటి నుండో అఫేర్లో ఉంటారు అని. ఇంకా సోఫీ కూడా అలెక్స్ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉంటుంది. అలెక్స్ సోఫీ అందానికి ఫిదా అయ్యి తనతో అఫేర్లో ఉంటూ తనని గుడ్డిగా నమ్ముతూ తను చెప్పినవన్నీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అలెక్స్కి పెళ్ళయింది అని తెలిసినా సరే సోఫీ అలెక్స్తో అఫేర్ కంటిన్యూ చేస్తూ అలెక్స్ని తన గ్రిప్లో ఉంచుకొని అలెక్స్ తన భార్య కంటే తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అలా అలెక్స్ రాత్రంతా సోఫీతో ఎంజాయ్ చేసి ఉదయం ఇంటికి వచ్చి ఫుల్గా నిద్రపోతూ ఉండగా అలెక్స్ రాత్రంతా ఇంట్లో లేడు అని తెలిసిన తన అక్క అలెక్స్ని నిద్రలేపే అసలు నీ ఉద్దేశం ఏంట్రా, శోభనం రాత్రి మధ్యలో లేచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావని అడగ్గా దానికి అలెక్స్ ఒక అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళాను అంటాడు. దానికి తన అక్క తను ఇప్పుడు నీ భార్యరా, తనని హ్యాపీగా చూసుకునే బాధ్యత నీదే, సరేలే ఫ్రెష్ అప్ అయ్యి తనని అలా బయటికి తీసుకెళ్ళు అని చెప్పడంతో అలా అదే రోజు అలెక్స్ హేమాని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. కానీ తనతో కొంచెం కూడా ప్రేమగా మాట్లాడడం కానీ బిహేవ్ చేయడం కానీ చెయ్యడు. దాంతో హేమ చాలా ఫీల్ అవుతుంది. అలా ఇంటికి వచ్చాక కూడా అలెక్స్ నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఇంకా వారిద్దరిని గమనిస్తూ ఉన్న అలెక్స్ అక్క అండ్ ఫ్యామిలీకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ హేమ అండ్ అలెక్స్ హ్యాపీగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారేమో అనుకుని వారిద్దరికి ఏకాంతంగా ఉండేందుకు ఒక విల్లా తీసుకుని అలెక్స్కి కూడా అదే విషయం చెప్పి ఇంకా హేమతో ఇక మీదట అలెక్స్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, అలెక్స్ చాలా మంచివాడు, అమ్మని ఫ్యామిలీని వదిలి వాడు ఎప్పుడూ లేడు, ఇక మీదట అన్నీ నువ్వే వాడికి హ్యాపీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు. హేమ కూడా తన భర్త అలెక్స్తో ఇక మీదట తమ మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది అని సంతోషిస్తుంది. ఇదిలా ఉంటే ఒకరోజు అలెక్స్ కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉండగా అప్పుడే ఇద్దరు చైన్ స్నాచర్స్ బైక్ పై వచ్చి అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని గోల్డ్ చైన్ తెంపుకుని అక్కడ నుండి పారిపోవాలని చూస్తారు. అది చూసిన అలెక్స్ వారిని పట్టుకోవాలని చూస్తాడు. కానీ ఆ దొంగలు అలెక్స్కి కత్తి చూపించి బైక్ పై అక్కడ నుండి పారిపోవాలి అనుకోగా వారి బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఆ ఇద్దరు దొంగలు తమలో తామే గొడవపడి బైక్ని తోసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఆ గొడవలో గోల్డ్ చైన్ అక్కడే పడేసుకుని వెళ్ళిపోవడంతో ఆ మహిళ ఆ గోల్డ్ చైన్ తీసుకుని హ్యాపీగా అక్కడ నుండి వెళ్ళిపోగా అదంతా చూసిన అలెక్స్ అక్కడే మూవీ స్టార్టింగ్ లో హేమకి కనిపించిన అదే బెగ్గర్ వేషాధారంలో ఉన్న వ్యక్తిని చూసిన అలెక్స్ కి తనలో ఏదో శక్తి ఉంది అనుకుని తనకి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళబోగా ఆ వ్యక్తి అలెక్స్ కి యేసు శిలువ లాకెట్ ఇవ్వడంతో అలెక్స్ దాన్ని తీసుకుని మొక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హేమ అలెక్స్ కోసం స్పెషల్ గా తనకి ఇష్టమైన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ కష్టపడి తయారు చేసి అలాగే అందంగా రెడీ అయ్యి అలెక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరో పక్క అలెక్స్ ఆఫీస్లో ఉండగా అప్పుడే తనని కలవడానికి సోఫీ వస్తుంది. తనని చూసిన అలెక్స్ నీ కోసం కారు పంపలేదు కదా, ఎలా వచ్చావు మరి అని అడగ్గా దానికి సోఫీ మన జిమ్ బాయ్ శాండీ తీసుకొచ్చాడు, తనని నువ్వే పరిచయం చేసి
చేశావు కదా, చాలా మంచివాడు, మంచి ఫ్రెండ్ అయ్యాడు అని చెప్తుంది. ఇంకప్పుడే హేమ అలెక్స్కి ఫోన్ చేసి ఇంట్లో ఒంటరిగా ఉన్నా కదా, చాలా బోర్ కొట్టింది, అందుకే మీకోసం చాలా కష్టపడి మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టాను, పైగా మీ అక్క నిన్ను మీ అమ్మలాగా చూసుకోవాలి అని చెప్పింది, అందుకే మీరు త్వరగా ఇంటికి వచ్చి నా వంట రుచి చూడండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేయగా అదంతా అక్కడే ఉన్న సోఫీ విని జెలస్ ఫీల్ అయ్యే, ఈరోజు నువ్వు నాతో పాటు వచ్చి డిన్నర్ చేయాలి అని ఫోర్స్ చేసి మరే అలెక్స్ని తీసుకెళ్ళి తనకి ఇష్టం లేని ఫుడ్ ఐటమ్స్ అన్ని బలవంతంగా తినిపించి లేట్గా ఇంటికి పంపుతుంది. మరో పక్క హేమ ఎదురు చూస్తూ ఉండగా అలెక్స్ లేట్గా ఇంటికి వస్తాడు. అయినా కానీ హేమ తనకి ఎంతో ప్రేమగా చేసిన ఫుడ్ పెట్టాలి అనుకోగా అప్పటికే అలెక్స్ కడుపు ఫుల్ అయ్యి ఉండడంతో అలెక్స్ కొంచెం తిని ఇంకా నా వల్ల కాదు, నాకు కడుపు అప్సెట్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు. దాంతో హేమ చాలా ఫీల్ అవుతుంది, కానీ తన బాధని కంట్రోల్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అలెక్స్ ఆఫీస్కి వెళ్ళిపోగా అప్పుడే హేమకి తన అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే హేమ తన అమ్మతో రాత్రి నా భర్త కోసం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చేశాను, కానీ తనకి కడుపు అప్సెట్గా ఉంది అని ఉదయం కూడా వాంతులు చేసుకున్నాడు, అయినా కానీ ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పగా అది విన్న తన అమ్మ అయితే లంచ్కి తన కోసం పెరుగన్నం కలిపి తీసుకుని వెళ్ళు, అది తింటే అంతా నార్మల్ అవుతుంది అని చెప్పడంతో అది విన్న హేమ అదే రోజు మధ్యాహ్నం అలెక్స్ కోసం పెరుగన్నం బాక్స్ తీసుకుని తన ఆఫీస్కి వెళ్ళి అలా అలెక్స్ రూమ్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి అలెక్స్ అని గట్టిగా అరుస్తుంది, ఎందుకంటే అక్కడ సోఫీ అండ్ అలెక్స్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. ఇక హేమాని చూసిన అలెక్స్ అండ్ సోఫీ షాక్ అవ్వగా హేమ కోపంతో ఫుల్గా ఎమోషనల్ అయ్యే తన ఇన్ని రోజులు దేవుడు అనుకుంటున్న భర్త ఇలాంటి వాడా అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా ఏడుస్తూ వెళ్తున్న హేమాని చూసిన అలెక్స్ ఫ్రెండ్ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా దానికి హేమ నా దగ్గర ఒక నిజం దాచిపెట్టారు కదా అన్నయ్య, చూడకూడనిది ఈరోజు చూసేశాను, నేను మోసపోయాను అని చెప్పి ఏడుస్తూ కారులో ఇంటికి బయలుదేరుతుంది. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. అప్పుడే అనుకోకుండా రోషన్ బైక్ని గుద్ది యాక్సిడెంట్ అవ్వడం, రోషన్కి చెయ్యి ఫ్రాక్చర్ కావటం, అలా అప్పటికే భర్త మోసాన్ని భరించలేక బాధపడుతున్న హేమకి రోషన్ పరిచయం హ్యాపీనెస్ని ఇవ్వటం, అలా ఇద్దరు క్లోజ్ అవ్వడం జరిగి ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో హేమ అలెక్స్ వైపు చూసి ఏమి జరిగింది అన్నట్లు అడగ్గా అలెక్స్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ ఇన్సిడెంట్ తర్వాత అలెక్స్ అండ్ హేమ కలిసి ఉంటారు, కానీ మాట్లాడుకోవడం మానేసి ఉంటారు. ఇంకా ఇప్పటికీ కూడా అలెక్స్ తన భార్య గురించి ఆలోచించకుండా తనకి సోఫీ ఉంది చాలులే అని తనతో హ్యాపీగా ఉంటాడు. అయితే ఈరోజు ఉదయం అలెక్స్కి భీమిలీలో ఒక అర్జెంటు వర్క్ ఉండడంతో భీమిలీకి బయలుదేరి సోఫీకి కాల్ చేసి ఒక వర్క్ విషయమై భీమిలీకి వెళ్తున్నా, మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తా, నా మీద బెంగ పెట్టుకోకు అనగా దానికి సోఫీ అయ్యో సాయంత్రం దాకా నేను చూడకుండా నేను ఎలా ఉండగలను, త్వరగా రా బేబీ, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే సోఫీ హోటల్ రూమ్లో అదే జిమ్ బాయ్ శాండీతో ఇంటిమేట్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నిజానికి సోఫీ అలెక్స్కి తెలియకుండా శాండీతో అఫేర్లో ఉండి అలెక్స్ దగ్గర నుండి బాగా డబ్బులు తీసుకుని తనని మోసం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే హోటల్లో స్టే చేస్తున్న అలెక్స్ ఫ్రెండ్ సోఫీ అండ్ శాండీ కలిసి ఉండడం చూసి అదే విషయం అలెక్స్కి ఫోన్ చేసి చెప్పడంతో అది విన్న అలెక్స్ షాక్ అయ్యి వెంటనే యూటర్న్ తీసుకుని అలా హోటల్లోని వారి రూమ్కి వెళ్ళి చూడగా శాండీ వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉంటాడు. ఇంకా సోఫీ బెడ్ పై ఫుల్గా నిద్రలో ఉంటుంది. అదంతా చూసిన అలెక్స్కి సోఫీ తననే మోసం చేసిందని అర్థమయ్యి కోపంతో తనని చంపాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు తనని చంపి జైలుకి వెళ్తే తనని ప్రాణంలా ప్రేమించే భార్య హేమ జీవితం నాశనం అవుతుందని ఆలోచించి చాలా ఎమోషనల్ అయ్యే అక్కడ నుండి హేమ దగ్గరికి వచ్చి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్లో అలెక్స్ హేమతో నన్ను ఒకరు మోసం చేశాకే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా అర్థమైంది, నువ్వు అంతకంటే ఎక్కువగా బాధపడి ఉంటావు కదా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నీ కళ్ళ ముందే నేను తనతో ఉన్నాను, నేను ఒక పాపాత్ముడిని, పెళ్ళైనప్పటి నుండి నేను నీతో ఒక్కరోజు కూడా ప్రేమగా ఉండలేదు, అదే నేను చేసిన పాపం, దేవుడు నేను ఇప్పటిదాకా ఏమీ కోరుకోలేదు, కానీ మొదటిసారి ఇప్పుడు ఒకటి కోరుకోవాలి అని ఉంది అని హేమ కాళ్ళ మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించు హేమ, నేను చేసింది తప్పే, కానీ ఇప్పుడు నాకు అది బాగా అర్థమైంది, నువ్వు లేకుండా నేను బ్రతకలేను హేమ, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నన్ను నేను మార్చుకుంటాను, మనం హ్యాపీగా ఉందామని ఎమోషనల్ అవ్వగా హేమకి కూడా అలెక్స్ పూర్తిగా మారిపోయాడు అని తన తప్పు తను తెలుసుకున్నాడని అర్థమయ్యే తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. అలా ఇద్దరు మళ్ళీ కలిసిపోయే ఇంటిమేట్ కూడా అవుతారు. హేమ మొదటిసారి తన మ్యారీడ్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. తను కలలు కన్న జీవితం ఇప్పటికైనా తనకి దొరికినందుకు చాలా సంతోషిస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క రోషన్ మాత్రం తన జీవితంలో తనకి మొదటిసారి తనపై కేరింగ్ చూపిస్తూ ప్రేమ అంటే ఏంటో పరిచయం చేసిన హేమ తన జీవితంలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన హేమ రోషన్ గురించి ఆలోచించి మరుసటి రోజు వెళ్ళి రోషన్ని కలిసి తనతో మనం మొదటిసారి కలిసినప్పుడు మన మధ్య ఎలాంటి ఆలోచనలు లేవు, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత అది నా వల్లే జరిగింది అనే పశ్చాత్తాపంతో నేను ఒక తల్లిలాగా బాధ్యత తీసుకొని నీ విషయంలో అన్నీ దగ్గరుండి చూసుకున్నాను, ఇంకా నువ్వు కూడా మీ అమ్మ నుండి పొందలేని ప్రేమని నాలో వెతుక్కున్నావు అంతే, అంతకు మించి ఏమీ లేదు, నాకు
పెళ్ళైన తర్వాత నా భర్త నుండి నాకు ప్రేమ దొరకలేదు. నీతో చనువుగా ఉండడంతో అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇంకా ఒకరికి భార్యని అయ్యుండి కూడా నేను కూడా నీతో కొంచెం క్లోజ్గానే మూవ్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను నా జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇన్ని రోజులు నీతో ప్రయాణించాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు రోషన్. ఇక మీదట నా భర్త నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు ఉంది. అందుకే ఇక మీదట మనం మళ్ళీ కలుస్తూ ఉంటే మన ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నేను చెప్పింది నీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. నీ జీవితంలో నువ్వు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక మీదట మళ్ళీ నన్ను కలవాలి అని ట్రై చేయకు, నా గురించి ఆలోచించకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా అదంతా విన్న రోషన్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం అలెక్స్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే హేమాతో టైం స్పెండ్ చేయాలి అని అలా తనని రెస్టారెంట్కి తీసుకెళ్లి ఫుడ్ తింటూ ఇద్దరు మాట్లాడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అలెక్స్ తనను ప్రేమగా చూసుకోవడంతో హేమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఇంటికి వచ్చాక ఇద్దరు ఇంటిమేట్ అయ్యి నిద్రపోతారు. అయితే అలా అర్ధరాత్రి సమయంలో ఫుల్గా వర్షం పడుతూ ఉండగా అప్పుడే హేమ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసిన హేమ కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ మెసేజ్ పంపింది ఎవరో కాదు, రోషన్. నేను మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను అని ఉంటుంది. దాంతో హేమ తన భర్త రోషన్ని చూడకముందే తనను అక్కడ నుండి పంపించేయాలి అని తన భర్త నిద్రపోతున్నాడు అని గమనించి అలా బయటికి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూడగా రోషన్ ఉంటాడు. హేమ తనతో ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలెక్స్ ఇంట్లోనే ఉన్నాడు, తను గనక నిన్ను ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపో అంటుంది. దానికి రోషన్ నాకు మళ్ళీ ఒకసారి నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చాను అనగా దానికి హేమ పిచ్చివాడిలా మాట్లాడకు, నా భర్త ఈ టైంలో మన ఇద్దరిని ఇలా చూస్తే తప్పుగా అనుకుంటాడు, వెళ్ళిపో అని ఎంత చెప్పినా సరే రోషన్ తనతో చిన్నతనంలోనే అమ్మ ప్రేమకి దూరమయ్యాను, ఆ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, అందుకే నిన్ను చూశాక కలిశాక నీకు కనెక్ట్ అయ్యాను, అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అలా చెప్తూ ఉండగా అప్పుడే కరెంట్ పోయి అంతా చీకటి అవుతుంది. ఇంకప్పుడే మెల్కో వచ్చిన అలెక్స్ అక్కడికి వచ్చే హేమని చూసి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా హేమ షాక్ అయ్యి తన పక్కన చూడగా రోషన్ ఉండడు. దాంతో అమ్మయ్య అనుకుని ఏం లేదు అని అలా మళ్ళీ ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతారు. అయితే అలా కాసేపటికే రోషన్ ఈసారి వారి బెడ్రూమ్లోకి వచ్చి హేమాని నిద్రలేపుతాడు. రోషన్ని చూసిన హేమ షాక్ అయ్యే నా మాట విను, అలెక్స్ చూస్తే ప్రాబ్లం అవుతుంది, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోని అలా తనని మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి పంపగా రోషన్ ఫుల్గా ఎమోషనల్ అయ్యి హేమ దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకుంటాడు. ఇంకప్పటికే మెల్కో వచ్చిన అలెక్స్ అక్కడికి వచ్చి వారిద్దరిని అలా చూసే హేమ అని గట్టిగా అరుస్తాడు. అలెక్స్ని చూసిన హేమ అండ్ రోషన్ కూడా షాక్ అవ్వగా అలెక్స్ కోపంలో నేరుగా కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చే హేమ తనతో మీరు అనుకుంటున్నట్టు ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్తున్నా సరే వారి మాట వినకుండా కత్తితో హేమాని చంపాలి అని అటాక్ చేయబోగా రోషన్ అలెక్స్ని ఆపడానికి ట్రై చేస్తాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. హేమ వారిని ఆపాలని ఎంత ట్రై చేసినా సరే అలెక్స్ వినడు. ఇంకా ఇదే ప్రాసెస్లోనే అలెక్స్ కత్తితో రోషన్ శరీరంపై గాయం చేసి చంపబోగా రోషన్ ఫుల్గా భయపడిపోయి అలెక్స్ నుండి తనను తాను రక్షించుకోవడానికి అక్కడే ఉన్న సుత్తి తీసుకొని అలెక్స్ తలపై బలంగా కొట్టగా అలెక్స్ అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన హేమ కూడా షాక్ అయ్యే అలెక్స్ డెడ్ బాడీని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నీ వల్లే నా భర్త చనిపోయాడు అని రోషన్పై సీరియస్ అయ్యి తనని కొడుతూ ఏడుస్తుంది. దాంతో రోషన్ నేను కావాలని చెయ్యలేదు, అనుకోకుండా జరిగిపోయిందని చెప్పి తనని ఓదారుస్తాడు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలా అని బాగా ఆలోచించిన రోషన్ ఇంకా షాక్లో ఉన్న హేమతో మనం ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, ఈ సమాజంలోని మనుషులు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు, దేవత లాంటి నిన్ను ఎలా చూసుకోవాలో నీ భర్తకి తెలియలేదు, నేను నిన్ను రాణిలా చూసుకుంటా, నేను చెప్పింది నీకు నచ్చకపోతే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజమంతా చెప్పు, అన్నింటికీ నేనే బాధ్యత వహిస్తాను, నీ జీవితం మాత్రం బాగుండాలి, నిన్ను ఈ పరిస్థితుల్లో మాత్రం వదిలిపెట్టి వెళ్ళలేను అని చెప్పి ఇంకా దీని నుండి మనం బయటపడడానికి మనకి ఒకటి మార్గం ఉంది, ఈ డెడ్ బాడీని ప్యాక్ చేసి ఇక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో పడేసి కారులో గోవాకి వెళ్ళి అక్కడ నుండి షిప్లో యూరప్కి వెళ్ళిపోదాం, అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అక్కడే హ్యాపీగా ఉందామని చెప్పి అలా బాడీని ప్యాక్ చేసి అక్కడి రక్తం మరకలన్నీ క్లీన్ చేసి హేమతో నేను ఇంటికి వెళ్ళి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని గంటలో తిరిగి వస్తాను, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అలా కాసేపటికే అక్కడికి వచ్చిన హేమ పేరెంట్స్ అక్కడ అలెక్స్ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యే ఎందుకే ఇలా చేసావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు కదే అని హేమాని కొడుతూ ఎమోషనల్ అవ్వగా అప్పుడే హేమ ఉలిక్కి పడి నిద్రలేస్తుంది. నిజానికి హేమ తన పేరెంట్స్ వచ్చినట్లు కలకని ఉంటుంది. ఇంకప్పటికే రోషన్ వెళ్ళి 2 గంటలైనా సరే తిరిగి రాకపోవడంతో రోషన్కి ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో హేమ షాక్ అయ్యే కారులో వెంటనే రోషన్ అపార్ట్మెంట్కి వెళ్ళి చూడగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అక్కడ రోషన్ కానీ తన లగేజీ కానీ ఉండదు, అక్కడే ఒక లెటర్ ఉంటుంది, అది రోషన్ హేమ కోసం రాసింది. హేమ దాన్ని తీసుకుని చదవగా అందులో రోషన్ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో మన ఇద్దరం కలిసాం, నీ భర్త ప్రేమకి దూరమయ్యే కన్ఫ్యూజన్లో ఉన్న నిన్ను పొందాలి అని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ప్రతిసారి ఏదో ఒక శక్తి నిన్ను
కాపాడుతూ వచ్చిందే నా నుండి దూరమయ్యి ఇప్పుడు మళ్ళీ నీ భర్తతో బ్రతకాలి అనుకున్నావు, అందుకే అది నాకు నచ్చలేదు, నీ భర్తకి నీ మీద అనుమానం కలిగించే నిన్ను పొందాలి అనుకున్న టైంలో ఇలా జరిగిపోయింది. అయితే నీ కోసం ఈ క్రైమ్ని నా పైన వేసుకునేంత పిచ్చోడినైతే నేను కాదు, అందుకే ఈ డార్క్ నైట్లో నిన్ను వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నా గుడ్ బై అని చెప్పి ఉంటుంది. అది చదివిన హేమ మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా ఎమోషనల్ అయ్యి అలా నడుస్తూ వెళ్తూ స్లో కోల్పోయి కింద పడిపోగా అప్పుడే తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి హేమాని ఎత్తుకుని మోసుకెళ్ళిపోయినట్లు చూపిస్తారు. దీన్ని కట్ చేస్తే అలా హేమాకి స్లో వచ్చి కళ్ళు తెరిచి చూడగా తన ముందు మూవీ స్టార్టింగ్ లో బెగ్గర్ వేషధారణలో కనిపిస్తాడు కదా, అదే వ్యక్తి ఉంటాడు. అయితే ఇప్పుడు హేమాకి తను దేవుడిలా కనిపిస్తాడు. దాంతో హేమ తన కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పు వల్లే నా భర్త చనిపోయాడు, నా పాపాన్ని క్షమించి నా భర్తను కాపాడుకునే శక్తి నాకు ప్రసాదించు ప్రభువా అని ప్రార్థించగా దానికి ఆ వ్యక్తి హేమ తలపై చెయ్యి పెట్టి కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్లే శక్తి ఆ దైవానికి ఉంది, వెళ్ళమ్మా వెళ్ళి నీ భర్తని కాపాడుకోని ఆశీర్వదిస్తాడు. దాంతో హేమ కళ్ళు మూసి తెరిచి చూడగా అలెక్స్ అండ్ రోషన్ గొడవ పడుతున్న టైంకి వెళ్తుంది. అప్పుడే అలెక్స్ కత్తితో రోషన్ పై అటాక్ చేస్తూ గాయం చేసి తనని చంపబోగా అప్పుడే రోషన్ కూడా అక్కడే ఉన్న సుత్తి తీసుకుని అలెక్స్ పై అటాక్ చేస్తూ తన తలపై కొట్టి చంపబోతాడు. అది చూసిన హేమ వెంటనే అక్కడికి వచ్చి రోషన్ని ఆపి తన దగ్గర నుండి ఆ సుత్తి లాక్కొని అలెక్స్ని కాపాడి రోషన్ని దూరంగా నెట్టేసి అదే సుత్తితో రోషన్ పై అటాక్ చేసి చంపబోగా రోషన్ షాక్ అయ్యి తప్పించుకుంటాడు. ఇంకా అదంతా చూసిన అలెక్స్ కూడా షాక్ అయ్యే తనే అనవసరంగా హేమ తప్పు చేసిందని భ్రమపడి తనని చంపాలి అనుకున్నానని రియలైజ్ అయ్యి ఫుల్గా ఎమోషనల్ అయ్యే హేమ కాళ్ళ మీద పడి క్షమించమనగా హేమ తనని హక్ చేసుకొని ఏడుస్తుంది. అలా వారిద్దరిని చూసిన రోషన్ కూడా హేమ విషయంలో తను తప్పు చేస్తున్నాను అని రియలైజ్ అయ్యే తన ప్రేమ కోసం వారిద్దరిని విడతీయకూడదు అని ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మూవీ ఎండింగ్లో ఒంటరి వారిని టార్గెట్ చేయాలి అని చూస్తున్న ఇలాంటి గుంట నక్కల నుండి రక్షణ కోసం ఎప్పటికప్పుడు మనం మ్యారిటల్ ఫైర్ వాల్ని స్ట్రాంగ్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, అది ఆడైనా మగైనా. ఎందుకంటే నిజ జీవితంలో తప్పు జరిగాక రీసెట్ బటన్ కానీ కాలాన్ని వెనక్కి తిప్పే శక్తి కానీ ఉండదు కాబట్టి అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.